హాయ్ అండి. అందరికీ నమస్తే. సో, మార్కెట్లు ఎలా ఉన్నాయంటారు ఈరోజు? మిమ్మల్ని బాగానే సంతృప్తిపరిచాయా? ఈరోజు మరలా మార్కెట్‌లో స్మాల్ ర్యాలీ అనేది కనిపించడం మనం చూస్తున్నాం. మార్కెట్ ఈ లెవెల్‌కెళ్ళింది, ఆ లెవెల్‌కెళ్ళింది. ఈరోజు అలా ఉంది, నిన్న ఇలా ఉంది, రేపు ఇంకోలా ఉంటుందనేది అది రోజు కామన్ అండి. అయితే ఒక విధంగా చెప్పాలినంటే నిఫ్టీలో మనం చెప్తున్నటువంటి లెవెల్స్ అప్రాక్సిమేట్‌గా వర్కౌట్ అవుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఈరోజు కూడా మార్కెట్ ప్లస్‌లోనే ఉంది. బట్ కాకపోతే అరౌండ్ 100 పాయింట్లు ప్లస్‌లోకైతే వచ్చిందండి. 250 దగ్గర మార్కెట్ అనేది ఓపెన్ అయింది. 23,250 దగ్గర మార్కెట్ అనేది ఓపెన్ అయిందండి నిఫ్టీలో. అరౌండ్ 350 దాకా కూడా వెళ్ళడం జరిగింది. ఓవరాల్‌గా ఒక 200 పాయింట్స్ గ్యాప్ అప్ అనేది రావడం జరిగింది. బట్ సస్టైన్ అవ్వలేకపోయింది. 300 మధ్యలో మార్కెట్ అనేది క్లోజ్ అవ్వడం మనం చూస్తున్నాం. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా ఇంచుమించుగా ఒక 500 పాయింట్లు పెరిగి సస్టైన్ అవ్వలేక కింద మీద పడుతూ మార్కెట్ క్లోజ్ అయిపోవడం అనేది మనం చూస్తున్నాం. సో, ఇప్పుడు మార్కెట్లలో ఏంటి పరిస్థితి అనేది ఆలోచిస్తే రేపొక మీట్ అనేది ఉందండి. బహుశా రేపు రెపో రేట్స్ అనేవి చెప్తారన్నమాట. ఏంటి రెపో రేట్స్ పెంచుతున్నామా? తగ్గిస్తున్నామా? ఫెడ్ మీట్ అనేది ఉందన్నమాట రేపు. రెపో రేట్స్ ఎట్లా ఉంటాయి? సో, ఈ రెపో రేట్స్ వల్ల ప్రజలకి ఎటువంటి నష్టాలు, లాభాలు ఉంటాయి అనే వివరాలన్నీ కూడా రేపటి రోజున ఫెడ్ మీట్‌లో చెప్పబోతా ఉన్నారు. ఆ మీట్ సందర్భంగా కూడా మార్కెట్ ఈరోజు రియాక్ట్ అయ్యుండొచ్చు బహుశా. సో, కాబట్టి మార్కెట్లలో కాస్త కాషన్‌తో ఉండండి. ఎందుకంటే హ్మ్, లాభాలతో ఉన్న స్టాక్స్‌ని అమ్ముకోవాల్సిన సమయము, బాగా నష్టాల్లో ఉన్నటువంటి స్టాక్స్‌ని కొనుక్కోవాల్సిన సమయము 2 ఇవే. సో, కాబట్టి మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి. సో, ఆహ్, ఇకపోతే మనం మాట్లాడుకోవాల్సిన ఒక స్టాక్ ఉందండి ఈరోజు. డే ఆఫ్ ది స్టాక్ ఆఫ్ ది డేలో ఈరోజు నేను మీకు చెప్పబోతున్న స్టాక్ ఏంటంటే, మీకు రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ ఆర్‌వీఎన్‌ఎల్ గురించి మరొక్కసారి నేను మీతో డిస్కస్ చేయదలుచుకున్నాను. రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ అలియాస్ ఆర్‌వీఎన్‌ఎల్ మళ్ళా తిరిగి టర్నరౌండ్ బ్రేకౌట్ అనేది స్టార్ట్ అయిందండి. ఇది మనం చూసుకున్నట్టయితే అరౌండ్ 220 రూపీస్ దగ్గర 25 రూపీస్ దగ్గర టర్నరౌండ్ బ్రేకౌట్ అనేది స్టార్ట్ అయ్యి మార్కెట్ అప్ మూవ్‌మెంట్‌లోకి అంటే బయింగ్ జోన్‌లోకి ఎంటర్ అవుతూ ఉంది. ఇవాళ ప్రెజెంటు 235 రూపీస్ దగ్గరైతే మార్కెట్ నడుస్తోందండి. అయితే దీన్ని ఇప్పుడు కొనొచ్చా? అని మీరు నన్నడిగితే కొనవచ్చనే అంటాను. అయితే కొనే ముందు షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్లకైతే నేను చెప్పేదేంటంటే, మీరు 250 రూపీస్‌ని టార్గెట్‌గా పెట్టుకొని దీన్ని కొనాలి. అదేవిధంగా 220 రూపీస్‌ని స్టాప్ లాస్ కింద మెయింటైన్ చేస్తూ దీన్ని కంటిన్యూ చేయాలి. ఎప్పుడైతే 220 ఎప్పుడైతే క్రాస్ అయిందో కిందకి వెళ్ళడానికి ఇంకా ఛాన్స్ అయితే ఉంది. అరౌండ్ 200, 199 దాకా వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. సో, 220 దగ్గర ది గ్రేట్ సపోర్ట్ అనేది నేను గమనిస్తున్నటువంటి రెసిస్టెంట్ లెవెల్ లేదా సపోర్టింగ్ లెవెల్. సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్. అయితే ఇక్కడే నేను స్టాప్ లాస్ కూడా ఇస్తున్నాను. బహుశా 220 మీదన గనక సస్టైన్ అవ్వగలిగిందనుకోండి ఇది. ఆటోమేటిక్‌గా మరలా తిరిగి ఇది అరౌండ్ 270, 280 కూడా వెళ్ళగలిగే ఛాన్స్ అయితే ఉంది. సో, లేదు 250 దగ్గర గనక రిజెక్ట్ అవ్వకుండా ఇది గనక సస్టైన్ అవ్వగలిగినా పర్వాలేదు. అరౌండ్ 300 దాకా వెళ్ళగలిగే ఛాన్స్ అయితే ఉంది. ఒకవేళ
రూ. 275 దగ్గర ఒక రెసిస్టెన్స్, ఇంకొక రెసిస్టెన్స్ ఉంది. ఫస్ట్ రెసిస్టెన్స్ ఏంటి? రూ. 250 దగ్గర ఒక రెసిస్టెన్స్. 250, రూ. 55 మధ్యలో ఒక రెసిస్టెన్స్ అనేది మనం చూస్తున్నాం. సో, ఒకవేళ 250 దగ్గర లేదా రూ. 55 దగ్గర అది రిజెక్ట్ అవ్వకుండా అలా పైకి ర్యాలీ చేస్తే రూ. 275 దగ్గర ఒక రెసిస్టెన్స్ అనేది మనం చూస్తాం. అక్కడ కూడా అది ర్యాలీ కంటిన్యూ చేసిందనుకోండి, 310 దాకా మనము భయం లేకుండా స్టాక్స్‌ని సస్టైన్డ్‌గా అక్కడే ఉంచుకోవచ్చు. అంటే కంటిన్యూ చేయొచ్చు. సో, కాబట్టి నేనేమంటున్నానంటే ఆర్‌వీఎన్ఎల్‌ని కొనాలి అంటే ఇప్పుడు సరైన సమయం అంటున్నాను. సో, ఆర్‌వీఎన్ఎల్ గురించి ఇంకా కాస్త మనం మాట్లాడితే దీని యొక్క లైఫ్ టైమ్ హై ఏదైతే ఉందో 650 అక్కడి నుంచి అది కింద పడుతూ 210 దాకా రీచ్ అవ్వడం మనం చూస్తున్నాం. ఎందుకు అంత గట్టిగా కింద పడింది అని అంటే ఇది రూ. 30 నుంచి పైకి వెళ్ళింది. రూ. 30 నుంచి 20 టైమ్స్ అయిపోయింది. 21 టైమ్స్ అయిపోయింది. 21.5 టైమ్స్ అయిపోయింది. పోనీ 21 టైమ్స్ అయిపోయింది. అయితే అప్పుడేంటి, కింద కొన్న వాళ్ళందరూ కూడా ప్రాఫిట్స్ బుక్ చేశారు. డిఐఎస్ అమ్మారు. మన ఎఫ్ఐఎస్ కానీ, డిఐఎస్ కానీ అందరూ అమ్మకాల్లోకి వచ్చారు. ఎందుకు అనంటే కింద కొన్నారు కదా, ప్రాఫిట్స్‌లో ఉన్నాయి. కాబట్టి వాళ్ళు అమ్మేయాల్సి వచ్చింది. సో, అది కూడా వాళ్ళేంటి మొత్తం అమ్మేయలా. సమ్ స్టేక్ అనేది మాత్రమే వాళ్ళు క్లోజ్ చేశారు. అదేవిధంగా మార్కెట్లు కిందకి పడ్డాయి. యుద్ధ ప్రభావాల వల్ల మార్కెట్లు కిందకి పడ్డాయి. దాని ద్వారా ఏంటి, కొనుగోళ్ళదారులు పెరిగారు. అందులోనూ మార్కెట్లు మైనస్‌లోకి వెళ్ళాయి. అంటే లాంగ్ టర్మ్ మైనస్‌లోకి వెళ్ళాయి. నిఫ్టీ 52 వీక్స్ హై నుంచి కిందకొచ్చింది. సో, ఈ కారణాలన్నింటి వల్ల 650 ఉన్న ఆర్‌వీఎన్ఎల్ ధర ఏదైతే ఉందో అది రూ. 210 దాకా వచ్చేయడం అనేది మనం చూస్తున్నాం. సో, కాబట్టి మనం ఏంటి, ఇక్కడ మనకి బయింగ్ లెవెల్ మొదలైందని భావించి ఇక్కడ మనం ఖచ్చితంగా కొనుక్కొని తీరాలి. కొనుక్కోగలిగితే రాబోయే రోజుల్లో 2-3 ఏళ్ళు మీరు వెయిట్ చేస్తే ఇది మరలా తిరిగి రూ. 700 వెళ్ళగలిగే అవకాశం అయితే ఉంది. అంటే 2 ఇయర్స్ టైమ్ ఫ్రేమ్ కనుక మీరు వెయిట్ చేయగలిగితే ఇది 700 రూపీస్‌కి వెళ్ళగలిగే అవకాశం అయితే ఉంది. సో, లేదు ఒకవేళ మేము 5 ఇయర్స్ వెయిట్ చేస్తామండి అని మీరంటే రూ. 1,400 టార్గెట్ అయితే నేనైతే ఇస్తున్నాను. ఇది ఇవాళ నేను చెప్పినటువంటి మాట కాదండి. మీరు ఫ్యూచర్‌లో మీరే చూస్తారు. దీని యొక్క గ్రోత్ ఏంటి, ఎందుకు అలా నడుస్తుందో, పైకి వెళ్ళడానికి ఏమేం రీజన్స్ ఉన్నాయి అనేది మీకు వెళ్ళే కొద్దీ మీకే తెలుస్తుంది. అయితే ఇప్పుడు అండర్ వాల్యూడ్ స్టాక్‌గా ఇది ఉంది కాబట్టి దీన్ని కొనుక్కోవాలి అనే ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉంటే ఖచ్చితంగా కొనుక్కొని తీరవలసిన స్టాక్ ఇది. అందుకనే నా అనాలిసిస్‌లో నేను ఈరోజు చెప్తున్నాను. సో, ఒక పిఎస్యు సెక్టారు, అందులోనూ రైల్వే సెక్టారు. రైల్వేస్‌లో రకరకాల ప్రాజెక్టులు ఈ కంపెనీ సంపాదించుకుంటోంది. ఆర్డర్ బుక్‌లో కూడా అట్‌లీస్ట్ వీక్లీ 1 ప్రాజెక్ట్ అయినా తీసుకొచ్చి పెట్టుకుంటోంది. ఇంకా రకరకాల ప్రాజెక్టులన్నీ వీళ్ళ చేతుల్లో ఉన్నాయి. 20,000 కోట్లకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు వీళ్ళ చేతుల్లో ఉన్నాయి. సో, ఇవన్నీ గనక మనము కంప్లీట్ చేసుకోగలిగితే మార్కెట్ క్యాపిటల్ ఇంక్రీజ్ అవుతుంది. కంపెనీ యొక్క ప్రాఫిట్స్ పెరుగుతుంది. సో, తద్వారా షేర్ ప్రైస్ అనేది ఇంకా పెరుగుతుంది. తర్వాత ఇంకొకటి ఏంటి, ఫేస్ వాల్యూ కూడా పెరుగుతుందన్నమాట. అరౌండ్ దీని యొక్క ఫేస్ వాల్యూ అయితే నేను ఎప్పుడు చూడలేదు. కానీ ఇది స్ప్లిట్ అయ్యే అవకాశం కూడా ఉంది. 700-800కి వెళ్ళిందనుకోండి, అప్పుడు స్ప్లిట్ అయ్యే అవకాశం కూడా ఉంది. అప్పుడు మనం కొనుక్కోవడం కంటే ఇప్పుడే మనం కొనుక్కోగలిగితే ఖచ్చితమైనటువంటి రాబడి అనేది రాబోయే రోజుల్లో మనం చూడగలుగుతాం. సో, కాబట్టి దయచేసి ఇట్లాంటి వాటిని మనము మన బయింగ్ రాడార్‌లో పెట్టుకోవాలి. అదేవిధంగా పారా అమౌంట్ కమ్యూనికేషన్ కూడా ఒక రైల్వే సెక్టార్‌కి సంబంధించిన స్టాకే.
ఇది కూడా రాబోయే రోజుల్లో ఆర్వీఎన్ఎల్ కంటే ధీటుగా ప్రయాణం చేస్తుంది. ఇవాళ ఇది రూ. 60కి దగ్గరగా ట్రేడ్ అవుతున్నటువంటి స్టాక్ అండి. అయితే దీన్ని ఈ రోజున మీరు కొనుక్కోగలిగితే రేపటి రోజున దీని ర్యాలీ అనేది రూ. 80 దాకా వెళ్ళగలిగే అవకాశం అయితే ఉంది షార్ట్ టర్మ్ టైం ఫ్రేమ్లో మనం చూసుకుంటే. అదేవిధంగా రూ. 45 స్టాప్ లాస్ పెట్టుకొని మనం తీసుకోవాలి. రూ. 80 యాజ్ ఎ ప్రాఫిట్స్ కింద అంటే రూ. 80 మనము సెల్లింగ్ టార్గెట్ కింద పెట్టుకొని తీసుకోవాలి. సో కాబట్టి 1:2 కింద లేదా 1:1 కింద దీన్ని మనం చూడాలి. 1:1 రేషియోలో ప్రాఫిట్స్ అండ్ లాస్ కింద మనం దీన్ని చూస్తూ ఇట్లాంటి స్టాక్స్ రెండు మనం కొనుక్కోగలిగితే రాబోయే రోజుల్లో మంచి ప్రాఫిట్స్ అనేవి ఉంటాయని చెప్తూ నేను మీకు సలహా ఇస్తున్నాను. అయితే ఇవన్నీ కూడా నేను చెప్పానని చెప్పి కొనాలన్న రూల్ అయితే ఎక్కడా లేదండి. సో కొనే ముందు దీని యొక్క బుక్ వాల్యూ ఏంటి, పిఈ ఏంటి, సో పిఎండ్ఎల్ అంటే ప్రాఫిట్ అండ్ లాసెస్ ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది కూడా చూడాలి. ఇది డివిడెంట్ ఏమైనా ఇచ్చిందా, అదేవిధంగా రాబోయే రోజుల్లో దీని పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుందనేది, దీని యొక్క ఫుల్ ఫండమెంటల్స్ ఏంటనేది వీళ్ళ వెబ్సైట్స్లో మనకు దొరుకుతాయి. ఇవన్నీ కూడా చూసి దాని తర్వాతే మీరు స్టాక్స్ అనేవి బై చేయాలి. సో ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నానండి. మరొక మంచి వీడియోతో మరలా తిరిగి మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.